విశాఖ జిల్లా గాజువాకలో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతి పండుగ అదును చూసుకొని వరుసగా 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 5 ఇళ్లలో 6 లక్షల రూపాయలు, 10 తులాల బంగారం, 3 కేజీల వెండిని అపహరించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలు తీసుకుంటున్నాను. టీవీ కూడా ఈ బ్యాగ్ కూడా బీరువా బ్యాగ్ ఇక్కడ తెచ్చి పెట్టానండి. అందులో ఉన్నాయా? అందులో క్యాష్ ఉండేదండి, తాళాలు ఉన్నాయి. అందులో క్యాష్ ఎంత ఉండేది? క్యాష్ మా ఆయన అందులో పెడతారండి. నా పేరు నాగరాజు. నేను ఊరు నుంచి వచ్చి మార్నింగ్ వచ్చాను డ్యూటీకి వెళ్తాను చెప్పేసి. డ్యూటీకి వెళ్తాను వచ్చి చూసేసరికి ఇక్కడ లాక్ లేదు. ఏదో మర్చిపోయారేమో అని చెప్పి మా బావ ఫోన్ చేసేలోపు చూసుకున్నాను, ఇక్కడ లాక్ ఏమో కట్ చేసి ఉంది. ఇంకా సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో బట్టలు గట్ట అన్నీ జల్లేసి ఉన్నాయి. వెంటనే మా బావగారికి ఫోన్ చేశాను. వెంటనే మా చెల్లెలు రియాక్ట్ అయ్యారన్నమాట. అయితే అప్పుడు అర్థమైంది, కన్ఫర్మ్ అయింది దొంగతనం అయిందని. ఇక్కడ మా వీళ్ళ వాళ్ళకు వెంటనే అలర్ట్ చేస్తే వెంటనే 5 ఇళ్ళు బయటకు తెలిసింది. ఒకదాని ఇంటి ఒకదాని పక్కన ఏంటంటే మొత్తం మాది అదే వెండి బంగారం క్యాష్ అన్నీ పోయాయి. ఎలాగైనా సార్ భోగి రోజు వెళ్ళాను, భోగి రోజు ముందు రోజు వెళ్ళాను. ఈరోజు మార్నింగ్ డ్యూటీ అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 8:15 వచ్చాను. వచ్చేసరికి ఇలా అయింది. ఎస్కోట్ అండి. ఎలాగైనా సరే పోలీసులు కొంచెం రిక్వెస్ట్ చేస్తాను, నేను కొంచెం హెల్ప్ చేసి కొంచెం ఫాస్ట్గా ఏమైనా ఇప్పించగలరని చెప్పేసి. నా పేరు కృష్ణ అండి. మేము పండక్కి ఊరు వెళ్ళాము. భోగి రోజు 14వ తారీఖున ఊరి నుంచి వచ్చేసరికి మా బామ్మర్ది ముందు ఊరి నుంచి వచ్చారు. చూసేసరికి లాక్ అంతా పగలగొట్టి ఉంది. తాళం గట్టి మర్చిపోయామేమో అని చెప్పేసి చూసేసరికి లాక్ కోస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే బీరువా అంతా ఓపెన్ చేసి చిందరవందరంగా చేస్తారు. దాంట్లో ఉన్న క్యాష్, గోల్డ్, సిల్వర్ ఇది తీసుకొని వెళ్ళిపోయారు. గోల్డ్ ఒక 50 తులాలు ఉంటుంది. గోల్డ్ రెండు తులాలు, సిల్వర్ ఒక 50 తులాలు ఉంటుంది. క్యాష్ ఒక 15,000 తీసుకెళ్ళిపోయారు అనమాట. మా లైన్ లో మొత్తం ఒక 5-6 ఇళ్ళు జరిగాయి. ఫస్ట్ మాకు జరిగింది చూసుకునేసరికి పక్కన ఇంకెవరికైనా జరిగే చూసుకునేసరికి ఆ పై ఇల్లు, మా పక్క ఇల్లు, ఆ ముందు 2 ఇళ్ళకి జరిగాయి.